ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చూసారండి, కీడుకు ప్రతి కీడు అంటే ఏంటండి? మనల్ని ఎవరో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏ రకంగా కూడా మనల్ని అన్ని విషయాల్లో కూడా తప్పు పట్టేవారుగానే ఎంచాలని చూస్తారు. మరింతగా కొన్ని విషయాల్లో సూటిగా చెప్పాలి అంటే సూటిగా మాట్లాడడం ఎవరికి నచ్చదు, నిజాయితీగా ఉంటే ఎవరికి నచ్చదు. అన్ని విషయాల్లో కూడా ముక్కుసూటిగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి, వాళ్ళకి నచ్చక ఎలాగన్నా వీళ్ళని ఇబ్బంది పాలు చేయాలి, వీళ్ళని అవమాన పాలు చేయాలని ఇదే రకంగా ఆలోచిస్తూ ఉంటారండి. కానీ అలాంటి వాళ్ళ తరపున కానీ మనం ఎంత సాయం చేసినా సరే వాళ్ళు పట్టించుకోకుండా చేశారులే వీళ్ళు కానీ అని కూడా ఉంటారండి. అసలు అలాంటి వాళ్ళని కూడా మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మనకున్న దానిలో సాయం చేసి మర్చిపోమన్నాడు దేవుడు. ఎందుకనంటే మనకున్న దానిలో ఇచ్చాం కాబట్టి వాళ్ళకి కలిగినప్పుడు ఇస్తారు, లేదంటే లేదు. అంతేగాని నేను ఇచ్చాను ఇవ్వలేదు ఇవన్నీ కూడా కొన్ని విషయాల్లో ఒక రకమైన కోపం వస్తుందండి. అలాంటప్పుడు కీడు చేయాలనిపిస్తుంది. అలా కూడా చేయకూడదని చెప్తున్నాడు. మరింతగా ఎక్కడైతే మనల్ని ఇబ్బంది చెయ్యాలనుకుంటున్నారో, ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు అంటే మనం ఎంత మంచిగా మనకున్న అంటే ఉద్యోగం పరమైన వ్యాపార పరంగా అయినా మనం ఉన్న స్థితుల్లో కూడా మంచిగా ఉన్నప్పటికి కూడా ఎంతసేపు మన మీద బురద చల్లాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి. అందుకే ప్రతి కీడు చెయ్యొద్దు అంటున్నాడు. ఎందుకని మరి ముఖ్యంగా దేవుడు స్వయంగా సెలవిస్తున్నాడంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కీడును అనుభవిస్తున్నారా, మీరు ప్రతి కీడు చెయ్యొద్దు, నా యొద్ద కనిపెట్టుకొని ఉంటే మిమ్మల్ని రక్షిస్తానని యెహోవా అనే దేవుడు స్వయంగా సెలవిస్తున్నాడండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా కీడుకు ప్రతి కీడు చేయకోకుండా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో నిందల అవమానాలు గురవుతున్నా, ఎంత ఇబ్బంది పాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా దేవుడి దగ్గర కనిపెట్టుకుని ఉన్నట్లయితే దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడండి. ఆ రకంగా మరింతగా ఆయన మనల్ని రక్షిస్తానంటున్నాడు. రక్షించడం అంటే ఏంటి? ఏదో కీడుకి ప్రతి కీడు చేసిన వాళ్ళని ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడు ఎక్కడైతే మనల్ని ఇబ్బంది పెట్టాడో అక్కడే తలగా నియమిస్తానంటున్నాడు. ఎక్కడైతే నిందల అవమానాలుగా మనం ఉన్నామో అక్కడే మరింతగా ఎత్తైన స్థలాల మీద మనం నిలబెడతానంటున్నాడు. అంటే కొన్ని విషయాల్లో మనల్ని ఎంత ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారో వాళ్ళనే అంటే ఏం చేస్తున్నాడు? మనల్ని తలగా నియమిస్తానంటున్నాడు, వాళ్ళని తోకగా అంటే ఉంచుతానంటున్నాడు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని మరింతగా ఆయన మీద మరింతగా కనిపెట్టుకొని నిరీక్షణ కలిగినట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తానని సెలవిస్తున్నాడు. ఈ లేఖనం ప్రకారంగా సంపూర్ణంగా ఎవరం కూడా కీడుకు ప్రతి కీడు చేయకోకుండా మరింతగా నిరీక్షణ కలిగి ఆయన దగ్గర కనిపెట్టుకొని, దేవా నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఎంతో అవమానపరుస్తున్నారు, నన్ను ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా నా తప్పే వాళ్ళు చూపించాలని చూస్తున్నారని బాధపడుతున్నవారు ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో, అది ఉద్యోగమా వ్యాపారమా మన కుటుంబంలోనా లేదంటే బంధుమిత్రులు స్నేహితుల్లో ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు స్వయంగా సెలవిస్తున్నాడండి. కీడుకు ప్రతి కీడు చేయబాకు, నువ్వు నాకు చెప్పావు కదా, నేను నిన్ను రక్షిస్తాను, రక్షించడమే కాదు నేను తలగా నియమిస్తానని సెలవిస్తున్నాడు. ఈ లేఖనం ప్రకారంగా సంపూర్ణంగా ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడి యొద్ద కనిపెట్టుకొని ఆయన రక్షణ పొందుకునే వారముగా మరింతగా దీవెనల ఆశీర్వాదం, ఆయన రక్షణ ఉంటే చాలండి. ఆయన రెక్కల చాటును భద్రపరుచుకుంటానని సెలవిస్తున్నాడు. కోడి తన పిల్లని ఎలా అయితే రెక్కల చాటును భద్రపరుచుకొని ఎటువంటి కీడు వస్తున్నా సరే తన బిడ్డను సంరక్షించుకుంటుందో, మనల్ని అలా సంరక్షించుకొని ఎక్కడ నిందల అవమానాలకు గురి కాకోకుండా మనం తలగా నియమించే దేవుడు మనం కలిగి ఉన్నందుకే ప్రతి విషయంలో కూడా ఆయన పాదాల చెంతను కనిపెట్టుకొని రక్షణ పొందుకునే వారముగా ఉందముగాక. గాడ్ బ్లెస్ యూ అండి.